బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుకున్నదే అయింది. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని అంచనాలు వేసిన ఆ అంచనాలన్నీ కూడా నిజమైపోయాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లీటర్ పైన ₹3 పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి కొత్త ధరలు. ఈరోజు ఎవరైనా కనుక మీరు మీ బైక్లో పెట్రోల్ ఫిల్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ పెరిగిన ధరలు చెల్లించాల్సిందే. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹110.89, అంటే సుమారుగా ₹111, చిన్న పైసా తక్కువ, ₹111. ఇక హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర 98.96. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర ₹112.64. ఇక గుంటూరులో డీజిల్ ధర 100.34. ఇక ఫ్యూయల్ రేట్ల పెంపైన ఇప్పటికే హింట్ ఇచ్చారు ప్రధాని. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని సూచించారు. ఆల్రెడీ కాన్వాయ్ని తగ్గించుకున్నారు. 2 కార్లలో మోదీ వెళ్ళడం, 4 కార్లో చంద్రబాబు అండ్ ఇంకో 4 కార్లో పవన్ కళ్యాణ్, ఇట్లా తమ కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాల సంఖ్యను తగ్గించుకున్నటువంటి సిచ్యువేషన్లోనే అర్థమైపోయింది ఇకేదో భారీ విపత్తు రాబోతోంది, భారీ స్థాయిలోనే పబ్లిక్ నుంచి వాళ్ళు ధరల్ని పెంచబోతున్నారు అనేది. సో తన కాన్వాయ్లోని వెహికల్స్ తగ్గించుకున్నప్పుడే అర్థమైపోయింది సిచ్యువేషన్ ఎలా ఉండబోతున్నది. ఫ్యూయల్ క్రైసిస్ సంబంధించిన విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చారు. ఇక ఫ్యూయల్ రేట్లు మరింతగా పెరగొచ్చు అంటున్నారు నిపుణులు. ఇక్కడితో ఆగిపోదు. ఇది సుమారుగా ఇంకొక వారం 10 రోజులను మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంధన సంక్షోభంతోనే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అమలు చేయాలని చెప్పి అటు మోదీ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగులకు నిన్నటి నుంచి ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి ఆ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేశారు. వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రకటించారు ఢిల్లీ ప్రభుత్వం. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే యోచనలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అటు ఏపీ కూడా ఆలోచన చేస్తోంది. సో ఇటు తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ఒక ఆలోచన దిశ నడుస్తోంది. సో ఏం జరిగినా పెట్రోల్ డీజిల్కి సంబంధించిన విషయంలో ఒక్కసారిగా అమాంతం ఈ స్థాయిలో పెరగడం కేవలం యుద్ధం పరిణామాల్లోని సిచ్యువేషన్ అంటే కొంత యుద్ధం కూడా ఉంది. దీంతో పాటుగా అటు ఆయిల్ కంపెనీల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉంది. సో ప్రభుత్వం ఇప్పటివరకు అటు కమర్షియల్ యూసేజ్ కోసం, ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం ఉండేటువంటి ఆ డీజిల్ పైన ₹25 పెంచేసింది, పెట్రోల్ డీజిల్ పైన. కానీ సామాన్య జనం పైన ఆ డైరెక్ట్ భారం వేస్తే మొన్న మధ్య ఎన్నికలు జరిగాయి చూసారా, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, అస్సాం కానీ, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన సిచ్యువేషన్లో అప్పుడు ఆ భారాన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ పైన, ఇండస్ట్రియల్ డీజిల్ పైన కాకుండా సామాన్య జనం పైన వేస్తే డెఫినెట్గా కొంత ఇబ్బంది అని చెప్పి ఆలోచించిన మోదీ ప్రభుత్వం కొంత ఆ ఎలక్షన్ అయిపోయేదాకా ఆగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక ఆ భారాన్ని మోయలేకపోతున్నామని చెప్పి ఏకంగా మోదీ కూడా తన కాన్వాయ్ని తగ్గించుకోవడం, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కాన్వాయ్ సంఖ్యను తగ్గించుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఎట్టకేలకి ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేయడం, తర్వాత కొంతమంది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి 2 రోజుల పాటుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం, ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం. పెట్రోల్ పైన ₹3 పెరిగింది. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో ఈ రోజు అమలవుతున్న పెట్రోల్ ధర 110.89. ఇక డీజిల్ విషయానికి వస్తే 98.36. సో ఈరోజు భారీ స్థాయిలోనే పెట్రోల్ ధరల విషయం పైన అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఒకసారి మనం ఆ మోదీ కాన్వాయ్ చూస్తున్నాం. నిన్న కేవలం 2 వాహనాల్లోనే మోదీ బయటికి వెళ్ళడం చూస్తున్నాం. సో బేసిక్గా అయితే 40-50 కార్లు ఆయన వెంట ఉంటుంటాయి. కానీ ఇప్పుడు ఆయన కేవలం 2 కార్లోనే వెళ్తూ ఉన్నారంటే ఆయన ఇట్స్ ఇండికేషన్. ఒకళ్ళు డైరెక్ట్ కనుక ఆయన పాటించకుండా పబ్లిక్కి చెప్తే, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగింది అనుకోండి, గతంలో చాలాసార్లు పెరిగాయి. సో చాలాసార్లు పెరిగినప్పుడు ఎందుకు మోదీ కార్లు వాడద్దు, బైక్స్ వాడద్దు, తగ్గించండి, కొంచెం మీ పెట్రోల్ యూసేజ్ని తగ్గించండి ఎందుకు చెప్పుకొచ్చారు? సో ఆ వ్యతిరేకత మళ్ళీ ప్రభుత్వానికి రాకూడదు కాబట్టి నేనే పాటిస్తున్నా, నేను చేయడం మూలంగా కాదు. అక్కడెక్కడ యుద్ధం జరుగుతోంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంటే మనకు సంక్షోభం ఎదురైంది కాబట్టి దాని నుంచి అధిగమించాలంటే ప్రతి ఒక్కరు సహకరించాల్సిందే. నేనే 2 కార్లు వాడుతున్నా, మీరు వాడాలి అని చెప్పినట్టుగా ఆయన వాడుతూ పబ్లిక్ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో కొంత వ్యతిరేకత తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ రకంగా ఆయన మాటలు కానీ ఆయన చేసేటువంటి ఈ యొక్క పనులు అంటే కాన్వాయ్ తగ్గించుకోవడము, వర్క్ ఫ్రమ్ అనౌన్స్ చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఏ రకంగా గవర్నమెంట్ ఈ క్రైసిస్ నుంచి బయటపడుతుంది, 2 రోజుల పాటు కొనసాగుతుంది. 2 కార్ల ధోరణి అంటే 40-50 కార్ల నుంచి సడన్గా 2 కార్లకు పడిపోయారంటే ఇది ఎన్ని రోజుల పాటుగా కొనసాగుతుందో చూడాలి. ఈ ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఉంటుందో చూడాలి. ఏదేం జరిగినా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం పైన ప్రతిపక్షాలు కూడా కొంత ఈరోజు మండిపాటు గురే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. రైట్, ఒక్కసారి మోదీ మాట్లాడుకొచ్చారు హైదరాబాద్ వేదికగా, హైదరాబాద్లో సభలో మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఈ కార్ల వినియోగం తగ్గించండి అని, గోల్డ్ కొనొద్దు అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేయాలని ఒకసారి మాట్లాడటం చూద్దాం. जोर दे साथियों, आज जो संकट है उसमें हमें
विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा। రైట్, ఈరోజు బ్యారెల్ ధర సుమారుగా $109 ఉంది. సో $109 ఉందని అంటే సుమారుగా ఒక్క బ్యారెల్లో 159 లీటర్లు వస్తాయి. సో దాంట్లో $9,600 పడుతోంది ఒక బ్యారెల్కి యాజ్ పర్ ఇండియన్ కరెన్సీ. అంటే అక్కడి నుంచి వచ్చే ధరే 60 నుంచి 63 రూపాయలు ఉంది ఒక లీటర్కి అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నమాట. ఆ తర్వాత ఈరోజు $110 ఉంది ఒక లీటర్కి పెట్రోల్ హైదరాబాద్లో. సో దీంట్లో క్రూడ్ ఆయిల్ కాస్ట్ ప్లస్ రిఫైనరీ ప్రాసెసింగ్ ఫీజు మొత్తం కలిపితే $52. అటు సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి 25 రూపాయలు, స్టేట్ ట్యాక్స్ వచ్చేసి $25, డీలర్ కమిషన్ $4, ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇథనాల్ ఇవన్నీ కూడా కలిపితే అవొక $5, మొత్తం కలిపి $110. అంటే మనకు ట్యాక్స్ అదనంగా $50 అవుతుంది. మనకు పెట్రోల్, క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైనరీ ప్రాసెసింగ్ అంతా కలిపితే $50తో పాటుగా $25 స్టేట్ ట్యాక్స్, $25 సెంట్రల్ ట్యాక్స్, మొత్తం కలిపి $50. దీంతో పాటుగా డీలర్ కమిషన్, ట్రాన్సిట్. అంటే ఎక్కువగా మనకిక్కడ మనం చెల్లిస్తున్న పెట్రోల్ ధరలో 50% మనం $100 కడుతున్నామంటే $110 లీటర్ పెట్రోల్ కడుతున్నామంటే $50 డైరెక్ట్గా అటు ట్యాక్స్కే పోతుంది. $25 రాష్ట్ర ప్రభుత్వానికి, $25 కేంద్ర ప్రభుత్వానికి. సో ఈ ట్యాక్స్ల విధానం వల్ల కూడా పెట్రోల్ ధర పెరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన డిస్కషన్ కాదు, చాలా రోజుల డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ ఆన్, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క రేట్స్ని మరింతగా పెంచే అవకాశం కూడా ఉంది. మరొక వారం రోజులు మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఓవరాల్గా 120 వరకు చేరే అవకాశం ఉంది పెట్రోల్ ప్రైజెస్. సో మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, నిన్న మనం చూసాం మోదీ 2 వాహనాల్లోనే వెళ్ళడం చూసాం. అటు ఏపీ సీఎం 4 వాహనాల్లో వెళ్ళడం, అటు డిప్యూటీ సీఎం 4 వాహనాల్లో వెళ్ళడం. సో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే రకంగా కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అమాంతంగా పెరిగినటువంటి ఈ పెట్రోల్ ధరలు బేసిక్గా ఒక 40 పైసా, 50 పైసా, ₹1 పెరిగితేనే ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కుతుంటాయి, ఆందోళన వ్యక్తం చేస్తుంటాయి. అలాంటిది ₹3 అమాంతంగా పెంచేశారు. ఇది మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీంతో ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఇది కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినంత మాత్రాన ఇక్కడే ఆగిపోదు. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది, కూరగాయల ధరలు పెరిగిపోతాయి, ప్రతి నిత్యావసర ధరలు పెరిగిపోతాయి, ప్రతిదీ కూడా ఇంటర్లింకింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కాబట్టి పెరిగే అవకాశం కూడా ఉంది. సో దీని నుంచి ఓవర్కమ్ చేసే ప్రయత్నం ఏం జరుగుతోంది? మనోజ్, 3 రోజుల ముందు మోడీ ముందుగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన